నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్, సీనియర్ జర్నలిస్ట్. రఘురామకృష్ణరాజు గారు గత పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారి విషయానికి వస్తే, ఆయన పట్టుబోదలని విక్రమార్కుడి మాదిరిగా తనకు సంబంధించినటువంటి తనను హింసించిన వారిని శిక్షించాలని, వారిపై చర్య తీసుకోవాలని తను మరి బహిరంగంగా కావచ్చు, అంతర్లీనంగా కావచ్చు యుద్ధం చేస్తున్నాడు. ఒక రకంగా యుద్ధమే. ఎందుకంటే ఏమైనా భారతదేశంలో ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడుతుందో లేదో అనే గ్యారంటీ లేదు. ఒకవేళ పడినా ఎన్ని సంవత్సరాలు పడుతుందో, కేసు కొట్టేయనవచ్చు, కేసు కొనసాగనవచ్చు, లేదా శిక్ష పడనవచ్చు, పడకపోనవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, అల్లూరు రావణి గారు ఏదో యమలోకానికి సంబంధించి తాళం వేసి వచ్చితో అంటే, తాళం వేసి కానీ గొళ్ళె మరచితిని అనే డైలాగ్ ఉంది చూసారా. అది మన చట్టాల్లో కానీ న్యాయ వ్యవస్థలో కానీ అలాంటి పరిస్థితులు దాపురించాయి. చాలా బాధాకరం. ఎందుకంటే ఏ కేసు కూడా ఏళ్ల తరబడి కొనసాగకుండా వెంటనే శిక్ష పడుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పుడో జరిగినటువంటి సంఘటనకు ఆయన ఇప్పుడు పోరాడాల్సి వస్తుంది. రఘురామకృష్ణరాజు గారు ఆయనని ఆంధ్రప్రదేశ్లో ఉంచకుండా, ఢిల్లీ దాటి రాకుండా, ఒకవేళ హైదరాబాద్ వచ్చినా కూడా అరెస్ట్ చేసి, హింసించి, కాళ్ళపై కొట్టి వేధించి చాలా చాలా కష్టాలు పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి నాయకుడైతే ఈ మధ్య కాలంలో ఎవ్వరు లేరు. బాగా పోరాడారు. గతం కాబట్టి మర్చిపోతుండొచ్చు, కానీ ఆ సమయంలో ప్రజల్లో టెన్షన్ ఉంది. అయ్యో ఏంది ఇట్లా వేధిస్తున్నారు. తను అడిగింది ఏంటండి రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు, తెలుగు మీడియం ఉంచాలి, తిరుపతి భూములు అమ్మకూడదు, అంతే కదా. తిరుపతి భూములు అమ్మకూడదు అంటే మరి తిరుపతి భూములు అమ్ముతారంటే, తిరుపతిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేయాలనే ప్రయత్నంలో భాగంగా తిరుపతి భూములు అమ్మి అక్కడ వేరే కట్టడాలు కట్టి, మరి ఏ కట్టడాలు అనేది ఇప్పుడు లోతుగా మాట్లాడితే అక్కడ రకరకాల చర్చీలు పడతాయి, ఎన్నెన్నో ఉంటాయి, అది వేరే. కానీ ఇతను అబ్జెక్షన్ చేసింది ఏంటంటే, మనకు తిరుపతి ముఖ్యం కాబట్టి తిరుపతి భూములు అమ్మొద్దు, అదేవిధంగా తెలుగు మీడియం ఉండాలి. ఈ రెండింటి కోసం ఆయన దగ్గర రానికుండా హింసించి, వేధించి, కేసులు పెట్టి, నానా బాధలు పెట్టిన క్రమంలో ఎట్టకేలకు ఆయన బర్త్డే నాడు అరెస్ట్ చేసి చంపాలని ప్రయత్నం చేశారో, భారీగా హింసించాలని ప్రయత్నం చేశారు. తెలియగానే తీవ్రంగా కొట్టారు, గాయపరిచారు. ఆ కొట్టిన వాళ్ళలో పోలీసు అధికారులు, ప్రైవేటు వారు కూడా ఉన్నారనేది ఒక ఆరోపణ ఉంది. రఘురామకృష్ణరాజు గారు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు శిక్ష పడకపోవడం మూలంగా తను డిప్యూటీ స్పీకర్ అయినప్పటికీ కూడా ఇది తన విషయం కాబట్టి నేను మాట్లాడవచ్చు, నేను రాజకీయాలు మాట్లాడటం లేదు అని చెప్పి, ఈ యొక్క నేరం జరిగిన తీరు కానీ, వారిని శిక్షించాలనేటువంటి విషయంలో కానీ ఎంతో ముందుకు వెళుతూ తను మరి ఒక రకం చెప్పాలంటే విజ్ఞప్తులు పంపిస్తూ తను మీడియాలో చెప్తూ ముందుకెళ్తున్నాడు. మరి అంత పెద్ద నాయకుల పరిస్థితి అట్టుంటే సామాన్యుల పరిస్థితి ఏంటనేది అది వేరే విషయం. కానీ రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలి. ఐపీఎస్ సునీల్ కుమార్ అనేవాడు కానీ, మిగతా కొంతమంది కానీ వారికి శిక్ష పడాలి. ఎందుకంటే శిక్ష పడకుండా ఉంటే తను వదిలేటట్లేడు. ఎట్టకేలకు ఏదో తాత్కాలికంగా ఒక అరెస్ట్ ఏదో జరిగినట్టుంది. తర్వాత మరి ఎంక్వైరీ వేశారు. కానీ సీరియస్గా తీసుకుంటే ముందుకు పోయే అవకాశం ఉంది. తెలుగుదేశం అధికార పార్టీ ఎందుకు సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్ళలేదని ఆలోచిస్తే, కక్ష సాధింపు అనేది ఉండకూడదు కాబట్టి నెమ్మదిగా పోదని వాళ్ళ ఉద్దేశం. మంచి ఉద్దేశమే. అయినప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోయే విధానం లేదు. అది చెప్పడానికే బాగుంటుందండి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే వారికి శిక్ష పడేది. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కదా, ఆనాటి ముఖ్యమంత్రి ఈ తప్పు చేయించాడు కాబట్టి, ఈయన కొట్టించాడు కాబట్టి, ఈయనపై కేసులు పెట్టించాడు కాబట్టి ఈయన చాలా ఇబ్బందులు గురయ్యాడు. అంటే ఒక రకంగా నిందితుడు కానీ, కారకుడు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కాబట్టి ఆయనపై కూడా కేసు పెట్టాలని, ఆయన కూడా శిక్షించాలని రఘురామకృష్ణరాజు గారు కోరుతున్నారు. ఏది అయినప్పటికీ కూడా, పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కేసు సాధ్యమంత త్వరగా తేలాలని, నిందితులు ఎవరైనప్పటికీ, ఏ స్థాయిలో వారైనప్పటికీ వారికి శిక్ష పడాలని, రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలని ప్రజలందరూ భావిస్తున్నారు. మేము భావిస్తున్నాం. మనందరం భావిద్దాం. ధన్యవాదాలు.